కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు నేటితో ప్రథమ వర్ధంతి. ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజు అసెంబ్లీలో ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన రేవంత్ ప్రభుత్వం ఏడాది గడిచింది. కానీ ఉద్యోగాల ఊసు లేదు, నోటిఫికేషన్లకు దిక్కు లేదు. అందుకే నిరుద్యోగులు కన్నెర్ర చేశారు. కాంగ్రెస్ మోసంపై కడుపు మండి వినూత్నంగా నిరసన తెలిపారు. చిక్కడపల్లి లైబ్రరీలో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్కు ప్రథమ వర్ధంతి జరిపి నివాళులర్పించారు. ఆ ఫోటోలను బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, నిరుద్యోగులు కాంగ్రెస్ మోసంపై కడుపు మండి వినూత్నంగా నిరసన తెలిపినట్టు తెలుస్తోంది. చిక్కడపల్లి లైబ్రరీలో కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు ప్రథమ వర్ధంతి జరిపి వాళ్ళంతా కూడా నివాళులర్పించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నిస్తారు. కరెక్ట్ ఏడాది కిందట ఇదే రోజు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విషయంపై ప్రస్తావించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు మాట్లాడలేకపోతుందని చెప్పేసి నిరుద్యోగులు ప్రభుత్వంపై కన్నెర చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కు నేటితో ప్రథమ వర్ధంతి వచ్చిన సందర్భంగా ఏడాది కిందట సరిగ్గా ఇదే రోజు అసెంబ్లీలో ఆర్భాటంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది రేవంత్ ప్రభుత్వం. కానీ ఏడాది గడిచినా కూడా ఉద్యోగాల ఊసే లేదని చెప్పేసి నిరుద్యోగులు కొద్దిగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదలుపెట్టుకున్నా కూడా ధర్నాలు నిర్వహించిన నిరుద్యోగుల విషయంలో మాత్రం కేవలం మాట దాటేస్తుంది తప్ప వారు చెప్పింది ఒకటి చేసేది ఒకటి అని చెప్పేసి అటు నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా గత ప్రభుత్వం వేసిన ఉద్యోగాలే వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చారు తప్ప సరిగ్గా వీళ్ళు నోటిఫికేషన్లు ఎప్పుడు వేశారు, ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చారని వారు ప్రభుత్వాన్ని కూడా సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. చిక్కడపల్లి లైబ్రరీలో ఇదే రోజు ఏడాది కింద నిరుద్యోగులకు మాట ఇచ్చారు. ఈ మాట ప్రకారం కనీసం వారు చెప్పిన మాట నెరవేర్చాలి కదా, ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి వారు మోసాన్ని అంటే నిరుద్యోగులకు నిండా మోసం చేస్తున్నారని చెప్పేసి అటు నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ మోసంపై కడుపు మండి వినూత్నంగా ఈ రోజు చిక్కడపల్లి లైబ్రరీలో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కు ప్రథమ వర్ధంతి జరిపి నివాళులర్పించిన తీరు కూడా మనం చూస్తా ఉన్నాము. ఆ ఫోటోలు అంటే దీనిని సోషల్ మీడియాలో ఇప్పటికే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో సైతం కూడా ఈ నివాళులు అర్పించిన ఫోటోలు కూడా కొద్దిగా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా చూసి కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది, వాళ్ళు చెప్పింది అసెంబ్లీలో ఆర్భాటంగా చేసి ఇప్పుడు మాత్రం సైలెంట్ ఉంటున్నారు. కేవలం తూతు మంత్రంగా 2-3 మంత్రులను పంపించి నిరుద్యోగుల విషయంలో మాట కలిపి మాట్లాడి మీకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, రేవంత్ రెడ్డి దృష్టికి, మీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారే తప్ప మా బాధలు సాధలు కూడా వాళ్ళకి తెలుస్తలేవు. ఎన్నికల సమయంలో కేవలం మమ్మల్ని ఎన్నికల ప్రచారానికి వాడుకొని ఇప్పుడు మాత్రం మమ్మల్ని మోసం చేస్తుందని చెప్పేసి నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర చేశారు. అందులో నుంచని వాళ్ళ వినూత్నంగా కూడా కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ కు ప్రథమ వర్ధంతి జరిపిన దాఖలాలు కూడా నిరుద్యోగులు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విషయంలో కావచ్చు, ఉద్యోగుల విషయంలో కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 విషయాల్లో కూడా కావచ్చు అనేక సార్లు మమ్మల్ని మోసం చేసిందని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎవరైతే ప్రశ్నించడానికి వస్తున్నారో వారిని లైబ్రరీ దగ్గర కూడా రానివ్వకుండా అక్కడ నోటీస్ ఏర్పాటు చేయడం పట్ల కూడా వారు కొద్దిగా అసహనానికి కూడా గురి అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 2-3 రోజుల కిందట ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వారి సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లేందుకు అక్కడికి వెళ్తే మాత్రం వారికి కూడా నిరసన సెగ తెలిసింది. దాని ద్వారా సోషల్ మీడియాలో ఇప్పుడు అనేక మంది నిరుద్యోగులు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరును కూడా మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వేరే రాహుల్ గాంధీ చిక్కడపల్లికి వచ్చి అనేక హామీలు ఇచ్చి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ పోయిండు రాహుల్ గాంధీ అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.